హాయ్ వ్యూవర్స్, నేను నిన్న ఫేస్బుక్లో పెట్టిన పోస్టు అండ్ యూట్యూబ్లో పెట్టిన వీడియో వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. ఆ స్క్రీన్ షాట్స్. జీవీ రెడ్డి గారి గురించి నేను చెప్పింది ఏంటి? క్లియర్గా సెల్ఫ్ రెస్పెక్ట్తో తొందరపడిన చంద్రబాబు గారిలో మేలిమి మార్పు రావడానికి ఇది సహాయపడుతుంది. అలాగే జీవీ రెడ్డి గారు కోరుకున్నట్టుగా టీడీపీ పార్టీ ఉన్నత కూడా ఇది హెల్ప్ అయింది అన్నట్టుగా చెప్పాను. సేమ్ దానికి నేను కట్టుబడి ఉన్నా. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. రామాయణంలో చివరిది యుద్ధకాండ. ఆ సమయంలో త్రిజట అని చెప్పేసి ఒక రాక్షసి రామనాళంలో ఉంటుంది. మన అశోకవనంలో ఉన్నప్పుడు సీతకి హెల్ప్ఫుల్గా ఉండేది. ఆమెకు ఒక స్వప్నం వచ్చిందని చెప్పి చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరిని కూడా భయపెట్టేసింది. ఏంటది? 4 దంతాల కలిగినటువంటి ఏనుగు మీద దేదీప్యమానంగా సూర్యుడిని మించిన వెలుగుతో వెలుగొందిపోతూ రాముడు వచ్చి లంకా నగరం నుంచి సీతాదేవిని తీసుకువెళ్ళాడని, ఆ తర్వాత రావణ లంకను మొత్తం కూడా సముద్రం ముంచెత్తిందని, మొత్తం సర్వనాశనం అయిపోయిందని, రాక్షసులంతా చనిపోయారని చెప్పేసి నా కళ, ఇది తెల్లవారుజామున వచ్చి ఖచ్చితంగా జరిగి తీరిద్దని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకు చెప్తే వాళ్ళంతా భయపడిపోయి మమ్మల్ని కాపాడమ్మా, మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పప్ప నీ రాముడిని అద్దని ఇదని సీతను అడిగితే సరే అని చెప్పేసి అన్న తర్వాత ఇక వాళ్ళు ఎటులో నిద్రపోతుంటారు. ఇక ఈలోపు ఆ చెట్టు మీద ఉన్నటువంటి హనుమంతుడు వచ్చి సీతాదేవిని కలిసి మొత్తం చెప్పి లైక్ అదంతా మనం వింటాం. ఈ త్రిజట ఎందుకు సీతాదేవికి సంబంధించినంత పాజిటివ్గా ఉంటుంది ఆమెతో అంటే చెప్పింది అనమాట. అమ్మా, నీ గుణగణాలు, పతియే ప్రత్యక్ష దైవం అంటూ నువ్వు పూజించే విధానం, ఈ రావణాసురుడు అమితమైనటువంటి సంపద నీకు ఆశ చూపిన, నిన్ను ఈ రకంగా బంధించి ఉంచిన, నువ్వు ఏమాత్రం కూడా గడ్డి పోచల కూడా వాడిని చూడలేదమ్మా. నీ రాముడే నీకు దైవం అన్నట్టుగా ఉన్నావమ్మా. నీలాంటి స్త్రీకి నా వంతు సాయం చేయటం నా ధర్మం అమ్మ అని చెప్తూ సీతకి కొంచెం సాన్నిహిత్యంతో ఉంటూ ఉంటుంది త్రిజట. ఈ ఇంద్రజిత్తు రావణాసుడి కొడుకు, అతను మాయ యుద్ధం చేయగలడు. అలా ఆ యుద్ధంలో రామలక్ష్మణుడు ఘోరాతి ఘోరంగా బాణాలతో ఇది చేస్తాడు. దాని స్పృహ తప్పి పడిపోయి అంట రామలక్ష్మణుడు. వచ్చి ఏం చెప్తాడు ఇంద్రజిత్తు రావణాసుడికి? చనిపోయాడు రామలక్ష్మణుడు ఇద్దరు కూడా, ఇక ఏం లేదు, యుద్ధభూమిని వెళ్ళి చూసుకున్నానా అంటాడు. దాని రావణాసుడు అదే విషయం తీసుకొచ్చి సీతకి చెప్పేసి, చూడు, ఇక నీకు నేను తప్ప వేరే దిక్కు లేరు, యుద్ధంలో రాముడు లక్ష్మణుడు చనిపోయారు, చివరిసారి వెళ్ళి చూసుకుంటావా చూసుకో అని చెప్పేసి అంటాడు. పుష్పక విమానం వేస్తాడు. ఈ పుష్పక విమానంలో త్రిజట, సీతాదేవి ఇక మరికొంతమంది యుద్ధక్షేత్రానికి వెళ్తారు. పుష్ప విమానం గాల్లో ఉంటుంది, కింద వచ్చేసి రాముడు లక్ష్మణుడు మొత్తం ముళ్ళంతా కూడా తూట్లు పడిపోయాయంట, యుద్ధం అంటారు బాణాలతో. అప్పుడు ఇక అయిపోయింది, ఇంకేం మిగలలేదు, ఇక నేను చచ్చిపోతాను అదే నేను అంటూ ఉంటే సీతాదేవి అప్పుడు త్రిజట చెప్తాడు, అమ్మా, భర్తలు మరణించిన తర్వాత భార్యలు కానీ ఈ పుష్ప విమానం ఎగితే కదలదు, పైకి ఎగరదు. బట్ ఇది ఎగిరింది వచ్చింది అంటే నీ భర్త చనిపోవాలి. ఇక నీ భర్త కిందే ఉన్నాడు కదా, పుష్పవిమానం పైనే ఉన్నాం కదా, కింద కానీ చనిపోయిన శరీరం దేహం గానం ఉంటే, శవం గనక ఉంటే దానిపైన పుష్ప విమానం ఉండదు, పక్క వెళ్ళిపోయింది. బట్ పుష్పవిమానం అలాగే ఉంది అంటే కింద రామలక్ష్మణులు వచ్చేసి స్పృహలో లేరు అంతే. ఎదురుగా ఉన్న వానర సైన్యం చూసావా, వారంతా దిగులుతో ఉన్నారు, దిగాలతో ఉన్నారు, ఎటులెటు పారిపోవాలా. వాళ్ళ రాజు చచ్చిపోయినా, వాళ్ళ నాయకుడు చచ్చిపోయినా వెళ్ళిపోవాలి, వాళ్ళు అలాగే ఉన్నారు. అంటే ఏంటి? అక్కడ రాముడు లక్ష్మణుడు వాళ్ళ స్పృహ కోల్పోయినా తప్ప వేరేది కాదమ్మా, అధైర్యపడవద్దమ్మా, ధైర్యం ఉండమ్మా అని చెప్తారు. ఈ త్రిజట చెప్పినటువంటి పాయింట్ నిన్న జీవీ రెడ్డికి ఎవరైనా చెప్పున్నా, లేదు జీవీ రెడ్డికి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోనున్నా, నిన్న ఆయన రాజీనామా చేసేవాడు కాదు. బట్ ఆయన రాజీనామాతో చంద్రబాబుకి మేలు జరిగింది, టీడీపీకి మేలు జరిగింది. ఏ రకంగా? ఇక మీద జాగ్రత్త పడతారు. ఎందుకు? జీవీ రెడ్డి లాంటి ఒక మంచి స్పోక్స్ పర్సన్, మంచి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి తొందరపడ్డాడు. నిన్న అదే చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ తొందరపడ్డాడు. అయితే ఈ తొందరపడిన నిర్ణయం వెనుక నాకు అనిపిస్తున్నది ఏంటి? ఈయన వెనుక గట్టిగా మీడియా వాళ్ళే ఉన్నారు. నా మాట నాకు కట్టుబడి ఉన్నా, యాజ్ ఎ జర్నలిస్ట్ క్రాస్ చెక్ చేసుకుని ఈ మాట చెప్తున్నా. ఫస్ట్ ఫేజ్లో నామినేటెడ్ పోస్టులు కొన్ని అనౌన్స్ చేశారు. అవి అనౌన్స్ చేసిన తర్వాత జీవీ రెడ్డి తొందరపడ్డాడు చూశారు, ఆవేశపడ్డారు చూశారు. నేను ఊహించలేకపోయాను ఏమైంది దీనికి. అరే మంచి సబ్జెక్ట్ ఉంది అండ్ లాయర్ కూడా, ఐ థింక్ సీఏ కూడా చేస్తున్నాడు,
చిన్న వయసులోనే అటు కాంగ్రెస్లో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు, తన యొక్క ప్రతిభా పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈవెన్ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఎంత ప్రెజర్ పెట్టినా సరే అటు సైడ్ వెళ్ళలేదు, నిలబడ్డాడు, కేసులు పెట్టినా తొనకలేదు. అటువంటి అతను ఇప్పుడు ఏంటబ్బా తొందరపాటు ఏంటి, ఈ ఆవేశం ఏంటి అనిపించింది. అయితే అప్పుడు నాకు క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడే డౌట్ వచ్చింది. మీడియా ఈయన్ని ముందు పెట్టి హైలైట్ చేస్తుంది. ఏ రకంగా అక్కడ ఏదో జరిగిపోతుంది, టీడీపీ కేడర్ వచ్చే చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదు అంటే వీళ్ళని ముందు పెట్టి వెనకాల ఉన్నటువంటి కొంతమంది మీడియా పెద్దలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, వాళ్ళు చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబుతో వాళ్ళకి కావాల్సిన పనుల కోసమో లేదు అన్నప్పుడు ఇంకా వేరే ఏమైనా ఉంటే ఉండొచ్చు టార్గెట్లు. అప్పటి నుంచి కూడా అదే మీడియా ట్రాప్లో జీవీ రెడ్డి ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఆయనకి తెలిసి ఉన్నారా తెలియక ఉన్నారా నాకైతే తెలియదు. బట్ ఐఎమ్ షూర్ ఈ రోజు కూడా నా మాట కట్టుబడి ఉన్నా. ఇక్కడ జీవీ రెడ్డిని హెడ్లైన్ చేస్తూ కొంతమంది వాంటెడ్గా ఆయనని ముందుకు తోశారు. అది ఆయన ఏమనుకున్నాడు, నేను ఈరోజు ప్రక్షాళన చేయడానికి ముందుకు వచ్చా ఫైబర్నెట్ కార్పొరేషన్లో, బట్ దానికి తగ్గట్టుగా ఎండి దినేష్ అనుకోండి సహకరించడం లేదు. దినేష్ మీద నేను కంప్లీట్ చేసేవారు పట్టించుకోలేదు. ఏంటి అసలు ఇది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేను అన్నట్టుగా ఆయన బయటకు వచ్చాడంటే బయటకు వచ్చేలాగా చేశారు. ఎవరు వెనకాల ఉండి ఈ మీడియా వల్లే ఆయన్ని ఎగదోశారు, ఆయనలో ఉన్న ఆవేశాన్ని రచ్చగొట్టారు, ఆయనలో ఉన్న ఆలోచనని పని చేయకుండా చేశారు. జీవీ రెడ్డి గారు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీ వెనక ఎవరు ఉండి ఈ రకంగా మిమ్మల్ని ప్రొవోక్ చేశారో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏపీలో ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి సార్? అందులో ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించి చైర్మన్లు ఎవరైతే వాళ్ళంతా రాజ్యాంగబద్ధ పదవి కాదే. పోనీ ఎవరైనా ఎన్నుకుంటే వచ్చిందా? కాదే. పోనీ ఎగ్జామ్ పెడితే వచ్చిందా? కాదే. మీ నాయకుడు మీకు ఇచ్చింది, పార్టీకి మీరు సేవ చేశారన్నట్టు మీ సేవలు ఇంకా వినియోగించుకోవాలన్నట్టుగా మీకు ఇచ్చింది. అప్పుడు మీరేం చేయాలి? మీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్తో, మరీ ముఖ్యంగా ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మనం కలిసి పనిచేద్దాం. సో ఫైబర్నెట్ కార్పొరేషన్లో గతంలో వైసీపీ హయాంలో నియమించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనర్హులు. దెన్ వీరిని ఎలా తొలగిద్దాం? నేను తొలగించే అవకాశం ఉందా? పోనీ మీరు తొలగించే అవకాశం ఉంది యాజ్ ఎండీగా? లేదు. తొలగించే అవకాశం ఎవరికి ఉంది? వాళ్ళ త్రూ వచ్చేసి అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేయించి దాన్ని వీళ్ళని తొలగిద్దాం అని వీళ్ళు డిస్కస్ చేసుకోవాలి. బట్ అలా చేశారా? లేదు. మీడియా ప్రెస్ మీట్ పెట్టేసి అనౌన్స్ చేసి అలా దెన్ ఆటోమేటిక్గా అవునన్నా కాదని అవుతున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కూడా యువకుడే, జీవీ రెడ్డి యువకుడే. మన రాజకీయాల్లో 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంతా యువకులే. అలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ జీవీ రెడ్డి వచ్చేసి ఆయన ఏంటి, గ్రౌండ్ లెవెల్లో ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా లేదా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇలా కాదు. ఆయనకి నేను బాగా క్రాస్ చెక్ చేసుకొని మరీ వీడియో ఇస్తున్నాను. ఆయన మంచి వక్త, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడు. పుస్తకాలను కావచ్చు, సొసైటీకి సంబంధించి అనుకున్నప్పుడు ఎక్స్పర్ట్స్తో ఇంట్లో చూస్తే ఎక్కువగా ఆయన డీలింగ్స్ పరిచయం లైక్ ఈ వేలో ఉంటాయి. రూట్ లెవెల్లో ఒక కార్యకర్త ఎలా ఉంటాడు ఏంటి, అండ్ రూట్ లెవెల్లో ఉన్నప్పుడు ఏ సమస్యలు వస్తాయి ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటి, సమస్యలు వస్తాయి, క్రైసిస్లు ఉంటాయి, వాటిని ఆపర్చునిటీస్కి ఎలా మార్చాలి ఏంటి, ఈ వేలో ఈయన హార్డ్ వర్క్ చేసినట్టు నాకైతే అనిపించాల. ఎందుకు? ఈయన కార్పొరేషన్లో సమస్యలు ఉన్నాయన్నప్పుడు ఈయన తొందరపాటుతనంతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన విధానం కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ వేరే వాళ్ళు ఈయన ఎగదోయటమో, ఈయనకి అనిపించడమో, రిజైన్ చేసి బయటికి రావటం కానీ, ఇవన్నీ చూస్తే నిన్న చంద్రబాబు గారు ఈయన రెసిగ్నేషన్ ఇమీడియట్గా ఓకే చేశారు. అండ్ ఈ ఫైబర్నెట్తో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ దానికి సంబంధించి కూడా ఆయన ఉన్నారు, కీలకమైన పోస్టులు దినేష్. అండ్ డ్రోన్ కార్పొరేషన్కి ఉన్నారు. అండ్ ఇంకోటి గ్యాస్ కార్పొరేషన్ అనుకుంటా, దానికి మొత్తం 4 పోస్టుల్లో ఉన్నారు. 4 పోస్టులు తీసుకుని ఆయన పక్కన పెట్టారు. యువకుడు బాగా పనిచేస్తాడని చెప్పేసి ఆయన నియమించారు. వైసీపీ హయాంలో నియమించబడ్డ వ్యక్తి కూడా కాదు తను. జీవీ రెడ్డి గారు అపాయింట్ అవ్వడానికి ఐ థింక్ 1 వీక్ ఆర్ 10 days బిఫోర్ అపాయింట్ అయ్యారు ఆయన. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటి, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్, ఈగో ఫీలింగ్, అన్నింటికి మించి వెనకాల ఉండి జీవీ రెడ్డిని మొత్తం నువ్వు ఇంత చేస్తున్నా నేను లెక్క చేయట్లేదు, నువ్వు ఇంత చేస్తున్నా ఇన్ని వాస్తవాలు బయటపడుతుంది, నీ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు, దెన్ అటువంటి చోట నువ్వు ఎందుకయ్యా అని చెప్పేసి మీడియాలో హైలైట్ చేయడం కావచ్చు, లేదు ఆయనతో కూర్చొని డిస్కస్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసేసి ఆయన రెచ్చగొట్టి చివరికి ఈరోజు బయటకు వచ్చేలా చేశారు. ఇప్పుడు ఎంతోమంది కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కూడా సమస్యలు లేవా? వాళ్ళందరి దగ్గర అంటే కార్పొరేషన్ సమస్యలు లేవా? మరి వాళ్ళంతా బయటకు వస్తున్నారు, రాజీనామా చేస్తున్నారు? లేదే, ఉంటున్నారు. ఎలా? క్రైసిస్ ఉన్న చోట ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. వీళ్ళు గతంలో సమస్యలలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళకి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ కార్పొరేషన్లకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి, వన్ బై వన్ కూర్చొని మాట్లాడుకోండి. ఆ తర్వాత మీరు చెప్పిన వాళ్ళు వినట్లేదా, దాన్ని అఫీషియల్గా సంబంధిత మంత్రికి మీరు లెటర్ పంపండి.
వీలైతే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసి చెప్పండి. మీరు ఇంటర్నల్గా అన్నీ చూసుకున్నాక అప్పుడు కూడా అవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని అప్పుడు పెద్ద దాకా పట్టుకెళ్ళిపోండి. అప్పుడు నీకు అవ్వట్లేదురా బాబు, ఇక వేస్ట్ రా బాబు అని కూడా అప్పుడు బయటకు రావు. బట్ జీవీ రెడ్డి గారికి సంబంధించిన నాకు తెలిసి అంత దారుణంగా అయితే లేదు సిచ్యువేషన్. సో చేతులారా ఈయనే నిజమేంటనేది క్రాస్ చెక్ చేసుకోకుండా త్రిజట లాంటి వాళ్ళు సలహాలు ఇచ్చిన ఎవరూ లేకపోగా ఈయన ఏ మీడియా అయితే హైలైట్ చేస్తుందో అదే నిజమని పాపం నమ్మేసి బయటకు వచ్చేసాడు. ఈరోజు అవతల వాళ్ళకి ఈయన హెడ్లైన్ అయ్యాడు. రేపు మాపు 2 పేజీ 3 పేజీ 4 పేజీ చివరికి వచ్చేసి డెడ్ లైన్ ఇంకెక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఈయన ఎవరు పట్టించుకోరు. ఇంకా నాకు అదే చాలా బాధేస్తుంది. ఎందుకు ఇంత తొందరపడ్డారు, ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? అక్కడ ఉన్న చంద్రబాబే ఆయన మీరు ఏ ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు కరెక్ట్గా చేయలేదు మీరు అంటున్నప్పుడు దృష్టిలో పెట్టుకుంటారు. ఏం చేస్తారు అప్పుడు? ఎట్ ఏ టైము కాకుండా ఒకనొక సందర్భంలో ఐఏఎస్లో ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈ లిస్టులో వాళ్ళని చేరుస్తారు. నిన్న ఈ దినేష్ని ఎందుకు జిఐడికే అటాచ్ చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు టీడీపీ క్యాడర్ వచ్చేసి ఆవేశంతో ఉన్నారు. ఆలోచన పక్కన పెట్టేసి జీవీ రెడ్డి లాంటి వాడిని కూడా మీరు తక్కువ చేశారు, పట్టించుకోలేదు. వైసీపీకి ఇంకా మీరు లబ్ధి చేకూరుస్తున్నారు. వైసీపీలో నియమించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు అందలం ఎక్కిస్తున్నారు. అది ఇదని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎలా ఉంటారంటే అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ అన్నట్టుగా ఉంటారు. రూలింగ్లోకి వచ్చాక పార్టీని పక్కన పెట్టి అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అన్నట్టుగా వెళ్తారు. ఈసారి అలా లేరు. పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీకి సమయం కేటాయిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా తొందరపడుతున్నారు చాలామంది. ఎందుకంటే అతి పెద్ద సమస్య ఇదే. వీడియో క్లోజ్ చేసే పాయింట్ కూడా ఇదే. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాజకీయం అంటే మన పార్టీలో ఉన్నటువంటి వారికి తగ్గట్టుగా పనిచేయాలి అధికారానికి వస్తే అని చెప్పేసి అందరికి చెప్పేశాడు. అలా నిరూపించాడు. అధికారుల్ని మన కింద బానిసలున్నట్టుగా చేశాడు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైనా సరే అధికారులు మనం ఏ చెప్తే అది చేయాలి. అలా చేయలేక వాళ్ళు తీసి పక్కన పడేయాలి. అది కరెక్టా? అది ఎంత వరస్ట్ అసలు. అది ఇప్పుడు టీడీపీలో చాలామంది అదే కరెక్ట్ అనుకుంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు బాబు. అలా గనక చేస్తే రేపు జనాలే చేయబడతారు. అలా గనక చేస్తే రేపు కోర్టులు వాళ్ళకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదో ఉండింది వాళ్ళకి క్యాట్ అన్ని చోట్ల మీకు ఇబ్బందులు వస్తాయి. ఆల్రెడీ జగన్ విషయంలో ఐఏఎస్లు ఐపీఎస్ల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు అన్ని రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు ఎలా ఫీల్ అవుతుంది ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరలా ఆ గౌరవాన్ని తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఏపీకి ఒక బ్రాండ్ ఉండేలా చేస్తున్నాడు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు రిమైన్ అవుతూ తొందరపడుతూ చివరికి నాయుడు లోకేష్ ఒక్కళ్ళే ఉంటారంటూ నేను అది కూడా పెట్టాను. ఎందుకు నిన్న చాలామంది అది పెట్టుకుంటే పెట్టారు. జీవీ రెడ్డి లాంటి వాళ్ళని మీరు కనుక కాపాడుకోలేకపోతే అటువంటి వాళ్ళు పార్టీ వదిలిపెట్టి వెళ్తూ ఉన్నా మీరు సైలెంట్గా ఉంటూ ఉంటారు. రేపటి రోజు మీరు మీ అబ్బాయి లోకేష్ మాత్రమే ఉంటారు అన్నట్టుగా పోస్టులు పెడతారు. నేను అదే విషయం మెన్షన్ చేశాను. టీడీపీలో ముసలం మొదలైందా అని. బట్ ముసలం మొదల కాల ముసలం మొదలైంది అన్నట్టు కొంతమంది హైలైట్ చేశారు. నేనే దాన్ని హైలైట్ చేశాను. బట్ రియాలిటీ ఏంటంటే క్రాస్ చెక్ చేసుకుని ఇదిగో ఇప్పుడు నేను నిజాలు ఇస్తూ ఉన్నాను. ఇప్పటికైనా టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ఒక కార్పొరేషన్ చైర్మన్ అన్నప్పుడు అది రాజ్యాంగబద్ధ పదవి కాదు. అండ్ యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఆల్వేస్ ప్రొఫెషనల్ అన్నట్టుగా ఉంటారు. వారి త్రూ మన పనులు చేయించుకోవాలంటే 1 మెట్టు 100 మెట్లు మనం తగ్గాలి. చాణక్య నీతి ఫాలో అవ్వాలి, విదురు నీతి ఫాలో అవ్వాలి, సంజయ్ రాయభారం మీకు తెలిసి ఉండాలి. నేను పురాణ ఇతిహాసాల సంస్థ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నానంటే మన హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాలు మొత్తం మనం కనుక చదివినట్టయితే మనం తెలుసుకుంటూ ఉన్నట్టయితే ఈరోజు ఏ పనినైనా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఇన్ కేసు ఆ సమయంలో మనకి ఇబ్బంది పడ్డా ఆ సమయంలో మనం తల వంచుకొని నిలబడాల్సి వచ్చినా అగైన్ ఎవరైతే నువ్వు తల వంచడానికి కారణమయ్యారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారే భుజం మీద చేయి పెట్టి శభాష్ అంటారు. వారే నిన్ను తలెత్తు నిలబడవయ్యా మమ్మల్ని గొప్పగా పెట్టావని చెప్పేసి వాళ్ళే అంటారు. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్న జీవీ రెడ్డి మీడియా ట్రాప్లో పడి ఆయన ఈ రకంగా పాపం బయటకు రావాల్సింది నాకైతే అనిపిస్తుంది. నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి తొందరపడతనం, నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కనుక ఉన్నట్టయితే తొందరపడతనం కాకుండా ఆలోచించేవాడు ఉండేవాడు. ఇది ఇప్పుడు ప్రాక్టికల్గా మీలో ఎవరైనా సరే క్రాస్ చెక్ చేయండి. నేను చెప్పినవన్నీ కూడా సింక్ అవుతున్నాయి మీరు చూసుకోండి. మిగతా కార్పొరేషన్ చైర్మన్లు రిమైన్ కూడా మీరు చెక్ చేసుకోండి. పట్టాభి ఎంత అగ్రెసివ్గా ఉండేవాడు, ఆయన కూడా మొదటి ఫేజ్లో రాలా, బట్ తొందరపడలా, సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకున్నాడు, ఆయన పని అంటే చేసుకుంటూ వెళ్తున్నాడు. బట్ జీవీ రెడ్డి విషయంలో మాత్రం పాపం, నిజంగా పాపం. మొత్తానికి ఎవరో కానీ ఈయన వెనకుండి పాపం వాళ్ళ స్వార్థానికి ఈయన ముందు పెట్టి ఆయనకు తెలిసి తెలియకుండా ఆయన వాడేశారు. ఆ విషయం మరి ఆయనకు తెలుసో లేదో కూడా నాకైతే తెలియదు. బట్ ఈ వీడియో చూసాక ఆయన రియలైజ్ అయితే రాను రోజులు ఆయన గొప్పగా ఉంటారు. ఐఎమ్ షూర్ నిన్న పెట్టిన పోస్ట్ మరలా చెప్తున్నా, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయనకి బీజేపీ నుంచి పిలుపు అయితే ఖచ్చితంగా వస్తుంది జీవీ రెడ్డి గారికి. సో రెడ్డి గారు ఖచ్చితంగా యూజ్ చేసుకొని మీరు గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరలా చెప్తున్నా, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండి ఆలోచన కనుక చేసినట్టయితే మీరు అక్కడే ఉండేవాళ్ళు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి తొందరపాటుతో మీరు బయటకు వచ్చేసారు.
అది ఓ రకంగా రాంగ్ ఇండికేషనే. బట్ పార్టీకి అయితే మేలు చేసేది, అంతా మన మంచిగా అంటారు కదా, అలా మీరు కూడా చేశారని నేనైతే అనుకుంటూ ఉన్నా. బట్ జాగ్రత్త, ఇక నుంచి అయినా ఏ పొలిటీషియన్ అయినా, ఏ సామాన్యులైనా, ఎవరైనా ఈ సామాన్యుల నుంచి యూట్యూబర్లు బలి చేస్తున్నారు, పొలిటీషియన్ రిమైనింగ్ వాళ్ళని మెయిన్ మీడియా ఛానల్స్ బలి చేస్తున్నాయి. సో జాగ్రత్త, క్రాస్ చెక్ చేసుకోండి. ఏ నాయకుడి యొక్క నినాదం వెనుక ఏ స్వార్థం ఉంటుందో అని ఒక స్లోగన్ ఏదో ఉంటుంది, లేదా ఒక సామెత ఏదో ఉంటుంది. అలా మీడియాకి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చే ఒక హెడ్లైన్, వాళ్ళు ఇచ్చే ఒక వార్త, దాని వెనుక వారి స్వార్థం ఎంత ఉంటుందో అండ్ దాని వెనుక వారి యొక్క కుట్ర ఎంత ఉంటుందో ఏంటో అది కనుక ఇమాజిన్ చేసుకోలేకపోతే, అది కనుక ఆలోచన చేయలేకపోతే ఏ పొలిటీషియన్ కూడా ముందుకు రాలేడు, నిలబడలేడు.